దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఇక మీదట మీకు అపాయం సంభవించదు. జెఫన్యా గ్రంథం 3:15 సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇక మీదట మీకు అపాయం సంభవించదు అని మనతో సెలవిస్తున్నారు. మనమందరము మన తండ్రి అయిన యెహోవా నామమును ఆశ్రయించాలి. మన తండ్రి ప్రియకుమారుడైన యేసయ్యను గూర్చి ఉత్సాహధ్వని చేయాలి. మన రక్షకుడిని బట్టి పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయాలి. ఎందుకంటే మన తండ్రి మనకు విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు కాబట్టి. మన శత్రువులను తండ్రి వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజు అయిన యెహోవా మన మధ్య ఉన్నాడు కాబట్టి ఇక మీదట మనకు అపాయం సంభవించదు. మన దేవుడైన యెహోవా మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మనకు అపాయం ఏమీ రాకుండా మనల్ని రక్షించును. ఆయన మనలను బట్టి బహు ఆనందంతో మన యందు సంతోషించుచున్నాడు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.